చంద్రబాబు నాయుడు గెలిచి సంవత్సరం అవుతా ఉంది. ఈ సంవత్సరంలో మీరు గమనించిన మార్పులు ఏంటి? మీరు గమనించిన అభివృద్ధి ఏంటి? ఎట్లా ఉంది? వృద్ధ పింఛనియటం కానీ, రాజధాని విషయంలో కానీ విద్యార్థులు ఎంతో మంది చదువుకున్నారు. వాళ్ళకు ఫీజు అనౌన్స్మెంట్ కానీ, పిల్లలకి తల్లికి వందనం ఇవన్నీ వేయటం కొంచెం పర్వాలేదు అనిపించుకున్నాడు. ఏ కార్యక్రమమైనా చంద్రబాబు గారిని చూసి ఏ నాయకుడైనా నేర్చుకోవాల్సిందే. చంద్రబాబు గారి విజన్, ఆయన చేసే కృషి, పట్టుదల, ఆయన 75 సంవత్సరాల్లో కూడా ఒక 25 సంవత్సరాల యువకుడిలాగా పరిగెడతా ఉంటాడు. అభివృద్ధి అంటే ఒక రకంగా పోయిన దాని మేము పర్వాలేదు, బాగానే ఉంది. అయితే సమస్య ఏంటంటే కార్యకర్తలను పట్టించుకునే నాయకులు. పింఛను 3,000 నుంచి 4,000కి పెంచారు. ల్యాండ్ యాక్ట్ అనే చట్టాన్ని రద్దు చేశారు. తర్వాత దీపం 2 పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తున్నారు. బాబాయ్ గారు, చంద్రబాబు వచ్చి సంవత్సరం దాటింది కదా, ఈ సంవత్సరంలో చంద్రబాబు పరిపాలనలో మీరు గమనించిన అభివృద్ధి ఏంది? ఏం గమనించారు? చంద్రబాబు గారి పరిపాలనలో సంవత్సర కాలంలో పింఛను 3,000 నుంచి 4,000కి పెంచారు. ఫస్ట్ మొట్టమొదట ల్యాండ్ యాక్ట్ అనే చట్టాన్ని రద్దు చేశారు. అది చాలా ముఖ్యమైనటువంటిది మన రాష్ట్రంలో. ఆ ల్యాండ్ యాక్ట్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అసలు దాన్ని రద్దు చేయటం అంటే పేద బడుగు వర్గాల ప్రజలకి చాలా ఉపయోగకరమైనటువంటిది. అదొకటి చేశారు. తర్వాత దీపం 2 పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తున్నారు పేదవాళ్ళకి. ఎందుకంటే సంవత్సరానికి 3 సిలిండర్లు అంటే మామూలు విషయం కాదు. అది పేద బడుగు బలహీన వర్గాల వారికి చాలా ఉపయోగకరమైనటువంటి పథకం. అదొకటి చేశారు. తల్లికి వందనం ఆనాడు వైఎస్ జగన్ ప్రభుత్వ కాలంలో కుటుంబంలో ఒక్కరికే ఇచ్చారు. ఇవాళ కుటుంబంలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం ఇచ్చేశారు. పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా వాళ్ళ యొక్క జీవిత కాలాన్ని చంద్రబాబు నాయుడు గారిని దేవుళ్లాగా కూలుకుంటున్నారు. రేపు ఆగస్టు 15 నాటికి స్త్రీలకి ఉచిత బస్సును ప్రవేశపెట్టబోతున్నారు. అన్నదాత సుఖీభవ ఈ నెలాఖరులోపు ఆ పథకానికి 20,000 3 సార్లుగా ఆ 20,000 పథకాన్ని రైతులకి వేయటానికి సిద్ధమయ్యారు. దానికి ప్రకటించడం జరిగింది. మన రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని పెంచేదాని కోసం P4 విధానాన్ని తీసుకొచ్చారు. P4 విధానం అంటే ఏంటంటే ప్రైవేటు, పబ్లిక్, పీపుల్ పార్ట్నర్షిప్. దీనివల్ల పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు బాగా పెరుగుతాయి. పిల్లల్ని చదివించుకుంటారు. మరి విశాఖపట్నంలో రైల్వే జోను తీసుకురావడం జరిగింది. కూటమి ప్రభుత్వం వల్ల మనకి అమరావతి రాజధానికి 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్లే దానికోసం చాలా కృషి చేస్తున్నారు. అవినీతిమయమైనటువంటిది ఏంటంటే లిక్కర్ స్కామ్. అసలు ఈనాడు ఒక్కొక్కటి బయటకు వస్తుంది లిక్కర్ స్కామ్. ఆ లిక్కర్ స్కామ్ లో లక్షల వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. అసలు దానికి సొంత బ్రాండ్ తీసుకొచ్చారు. వాళ్ళకి ఫోన్ పే లేదు. షాపులకు వెళ్తే ఫోన్ పే లేకుండా వాళ్ళకి డబ్బులు పే చేయటమే. డబ్బులు పే చేస్తేనే వాళ్ళకి సారాయి ఇస్తున్నారు. ఈ రకంగా లక్షల వేల కోట్ల రూపాయలు దోచుకొని ఆ డబ్బంతా కూడా దానికి ప్రధాన సూత్రధారులు 5గురు ఉన్నారు. అంతా కూడా రెడ్డి సామాజిక వర్గమే. వాళ్ళంతా కూడా ఆ డబ్బునంతా కూడా ఎక్కడ పంపిస్తున్నారనేది ఆ సూపర్ మ్యాన్ అందరికి తెలిసినటువంటి విషయం. వైఎస్ జగన్ ఆయన దాంట్లోకి వెళ్ళిపోతా ఉంది. ఈనాడు ఏమంటున్నారు, మన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఇక రాదు, ఆ ప్రభుత్వాన్ని మేము రానివ్వము, 15 సంవత్సరాలు మేము తప్పకుండా పరిపాలన చేస్తాం, మేము పేదవాళ్ళకి పేద బడుగు బలహీన వర్గాలకి మేము వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలని పెంచుతాం, కాబట్టి అట్లాంటి సమాజాన్ని మేము ఇస్తాము. ఆ సూపర్ 6 కేవలం మాటలకు తప్పితే అమల్లో లేదు అని చెప్పి వైసీపీ పదే చెప్తుంది. తల్లికి వందనం అమలు కాలేదు, దీపం పథకం అమలు కాలేదు అని చెప్తుంది. నువ్వు చెప్పేది నిజమా, వాళ్ళు చెప్పేది నిజమా? ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఎవరు నమ్ముతారు? వాళ్ళు ఏంటి 3 వంతులు దోచుకున్నారు ప్రభుత్వ సొమ్ముని. అసలు కార్పొరేషన్ ఫండ్స్ డబ్బుల్ని లాక్కున్నారు. వాళ్ళంతా కూడా దోచుకొని పంచుకున్నారు వాళ్ళు. ఇవాళ మనం ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ డివిజన్కి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, మేము చాలా సంతోషంగా ఉన్నాం, మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మాకు తల్లికి వందనం అందరికి మా పిల్లలందరికీ పడ్డాయి, మేము చాలా సుఖ సంతోషాలతో ఉన్నామని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు. తల్లిదండ్రులే చెప్తున్నారు. ఇంకా మరి అట్లాంటి దాన్ని వాళ్ళు చెప్పిన మాటని ఎవరు నమ్ముతారు? ఆ వైఎస్ జగన్ అంత
అవినీతి పరుడు అనేది అర్థమైపోయింది. చాలా దోచుకున్నారు వాళ్ళ డబ్బులు. లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడావు కదా, లిక్కర్ స్కామ్ గురించి మొన్నటి వరకు లిక్కర్ స్కామ్ అనేది ఒక పెద్ద అభూత కల్పన, అసలు అందులో జరిగింది లేదు ఏది లేదని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నా పాత్ర ఏమి లేదు, నాకు తెలియదు, నన్ను మాట్లాడొద్దు అని చెప్పి దాని గురించి మాట్లాడుతుంటే ఏంటి లిక్కర్ స్కామ్ గురించి ఏంటి? లిక్కర్ స్కామ్ అనేది తను బయటికి రాకుండా దళారులను పెట్టుకున్నాడు. ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ మిథున్ రెడ్డి, వీళ్ళంతా కూడా దళారులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఏమంటాడు మాట్లాడితే, మేము రఫ్ ఆడిస్తాం అంటున్నారు. ఇప్పటికి కూడా మేము వస్తామంటున్నారు. ఏ పద్ధతిలో వస్తారో వాళ్ళు, అసలు ఏం రఫ్ ఆడిస్తారు? వాళ్ళు రఫ్ ఆడిస్తే ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న నాయకులు అంతకంటే ఎక్కువగా చేస్తారు. ఈనాడు ఇంకోటి కూడా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు, రేపు ఆగస్టు నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలని పైకి తీసుకొచ్చే దానికోసం 1,00,000 మంది కుటుంబ సారథుల్ని వాళ్ళని తయారు చేసే దానికోసం అదొక పెద్ద ప్రణాళికగా తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉంటే, ఆ జగన్ గంజాయి తాగిన వాళ్ళని రౌడీల్ని పలకరిస్తున్నాడు. ఎప్పుడో ఎలక్షన్లకు ముందు సంవత్సరం నాడు చనిపోయాడు అతను. ఆ చనిపోయిన అతను ఇక విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసే దానికోసం వచ్చాడంటే, అతని కారు కింద ఒక ముసలాయన చనిపోతే దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం అనేక రకాలుగా వాళ్ళు సృష్టిస్తా ఉంటే నలుగుతా ఉంటున్నాడు. వాడు వచ్చేదే లేదు, చేసేది లేదు. చంద్రబాబు నాయుడు సంవత్సర పరిపాలనలో అసలు పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు. ఇస్తానన్న హామీలు పోయినాయి, సూపర్ 6 పోయినాయి, అభివృద్ధి పోయింది. అసలు చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితి లేదు. రాబోయేది ఖచ్చితంగా జగన్ గవర్నమెంట్ ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే 2.0 చూపిస్తాం, గంగంతల్లి జాతరలో పొట్టేలు నరుకుదాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ప్రజలకు సేవ చేయడానికి కాదు, వాళ్ళ కార్యకర్తల్ని నిలుపుకునే దానికోసం, వారి కార్యకర్తల్ని పోనీకుండా ఉండే దానికోసం ఆ విధంగా ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప అతను ప్రజలకు సేవ చేయాలని చేద్దాం అనేటువంటి ఆలోచన లేదు. ఏ కాడికి ఏమీ లేదు, అతను ఏమి చేయలేడు. జగన్ ఇప్పటికే ఏదైతే చంద్రబాబు గెలిచిన ఈ సంవత్సర కాలంలోనే 4 సార్లు చెప్పడం జరిగింది. దీపావళి తర్వాత నేను ప్రజల్లోకి వస్తాను, దసరా తర్వాత ప్రజల్లోకి వస్తాను, ఉగాది తర్వాత వస్తాను, సంక్రాంతి తర్వాత వస్తాను. ఈ రోజు ఆయన రాకుండా ఎమ్మెల్యేలని, ఏదైతే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఉన్నారో, మీరు వెళ్ళండి జనాల్లోకి, మీరు వెళ్ళి గ్రామ స్థాయి మీటింగ్లు పెట్టండి, మండల స్థాయి మీటింగ్లు పెట్టండి, జిల్లా స్థాయి మీటింగ్లు పెట్టండి అని చెప్పి మాట్లాడారు. ఎందుకంటే జగన్ ఎందుకు రాకుండా వెనకడిగేసాడు? జగన్ రావడానికి అతను వస్తే జనాలు ఎగబడతారు. ఎందుకంటే 3 రాజధానులు అన్నాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానికి ఓకే చెప్పాడు. ఓకే చెప్పి తను వచ్చి 3 రాజధానులను ఏర్పాటు చేసి దానికోసం ప్రవేశపెట్టాడు. అతను వైజాగ్ లో ఋషికొండ మీద 500 కోట్లతోటి అక్కడ ఒక భవనాన్ని కట్టాడు. అది అవసరమా? అది మన రాష్ట్ర ప్రజలకు అవసరమా? అతని యొక్క ప్యాలెస్ అది. ఇంత అవినీతిమయంగా చేసినటువంటి జగన్ ప్రజల్లోకి రావడానికి ఏ పద్ధతిలో వస్తాడు? వస్తే అతని మీద పడి రాళ్ళేస్తారో చెప్పులేస్తారో తెలియదు. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా అతన్ని అనేక రకాలుగా విమర్శిస్తున్నారు. అతను ఏదో సాధిద్దాం, అతనేదో ప్రజలకు సేవ చేద్దాం అనేటువంటి ఉద్దేశం అతని మైండ్ లో లేనే లేదు. ఒక విధంగా చెప్పాలంటే, వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం వాళ్ళ నాన్న అక్కడ శవపేటికలో ఉన్నాడు. ముఖ్యమంత్రి కోసం ఎమ్మెల్యేలు అక్కడ సంతకాలు పెట్టేదాని కోసం ప్రయత్నం చేసేవాడు. ఆ రోజున అది అందరికీ తెలియనటువంటి నగ్న సత్యం. మరి అట్లాంటి వాడు ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి. ఆ ఉమ్మడి ఆస్తులు తల్లికి చెల్లెలికి పంచకుండా ఆ మొత్తం లాగేసుకొని వాళ్ళు అనుభవిస్తా ఉంటే వాళ్ళని బజారు పాలు చేశాడు. తల్లిని చెల్లిని బజారు పాలు చేశాడు. వాళ్ళ బాబాయిని హత్య చేశాడు. పైగా ఏం చెప్పాడు? చంపినట్టుగా సృష్టించకుండా అతనేదో తాగాడు, అదేదో బాకీలు ఇదంతా ఇట్లాంటి సృష్టించి వారు చేసినవి అన్నీ కూడా అఘాయిత్యాలే. ఏది కూడా వాస్తవంగా జరిగినటువంటి విషయం కాదు. ఇట్లాంటివన్నీ ఈనాడు జనమంతా గమనిస్తా ఉన్నారు. మరి ఏ విధంగా వాడు ప్రజల్లోకి వస్తే అట్టూరుకుంటారు? వాడికి ప్రజల్లోకి వచ్చే దమ్ము ధైర్యం లేదు. ఆ ధైర్యం దమ్ము లేకనే వాళ్ళు మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, మాజీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని వెళ్ళమని చెప్పి ప్రవేశిస్తున్నాడు. వాడు ఎక్కువగా బెంగళూరు తిరుగుతున్నాడు. రోజుకు మార్చి రోజు బెంగళూరు వెళ్తున్నాడు. ఇక్కడ అసలు ఉంటల్లా. ఊరికే 2 రోజులు ఉంటున్నాడు, వాళ్ళని పిలుచుకుంటున్నాడు, సమావేశం పెడుతున్నాడు, చెప్తున్నాడు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతున్నాడు. మరి అట్లాంటి వాడు ఏం సేవ చేస్తాడు? ఇదంతా గమనించాలి ప్రజలంతా కూడా. వాడు ప్రజలకు సేవ చేసేవాడా, భక్షించేవాడా, దుష్టుడా, క్రూరుడా, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకొని జనం వాడిని చేదరగొట్టేటట్టుగా వాడిని అసలు మన రాష్ట్రం నుంచే తరిమేయాలి. వాడిని మన రాష్ట్రం నుంచి తరిమేస్తేనే మన రాష్ట్రం బాగుపడుద్ది. మన రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈనాడు కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టినాయి. చాలా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాడు జనంలోకి వస్తే ఎగబడతారో, చెప్పులేస్తారో, కత్తులేస్తారో, రఫాడిస్తా ఉంటున్నాడు. ఆ జనాలే వాడి మీద రఫాడిస్తారు. వాడు రఫాడించడం కాదు, జనాలే వాడి మీద రఫాడిస్తారు. అన్న దాదాపుగా సంవత్సరం దాటింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి. ఇప్పుడు వాళ్ళకి ప్రజల్లోకి వస్తున్నారు, మేము అది చేసాం చెప్పుకోవడానికి. అసలు నిజంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు గమనించిన అభివృద్ధి ఏంటి, మీరు గమనించిన మంచి ఏంటి, మీకు ఎట్లా ఉంది? వృద్ధా పింఛన్ ఇవ్వటం కానీ, రాజధాని విషయంలో కానీ కొన్ని కంపెనీలు వస్తాయి అని చెప్పాడు, ఇంకా రాలేదు. కొన్ని కంపెనీలు, పెద్ద కంపెనీలు తీసుకురావాలంటే చాలా టైం పట్టుద్ది. విద్యార్థులు ఎంతో మంది
మంది చదువుకున్నారు, వాళ్ళకు ఫీజు అనౌన్స్మెంట్ కానీ ఏదన్నా కానీ ఇప్పుడు వరకు కొంచెం పర్వాలేదు, పిల్లలకి తల్లికి వందనం ఇవన్నీ వేయటం కొంచెం పర్వాలేదు అనిపించుకున్నాడు. రాజధాని విషయానికి వస్తే 3 రాజధానులనేమో ఆమాన్బావుడు అన్నాడు, ఈయన ఒక రాజధాని అన్నాడు, 4 అభివృద్ధి చేస్తున్నాడు. వైజాగ్ చేస్తున్నాడు, అక్కడ కర్నూలు చేస్తున్నాడు, ఇక్కడ విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెడుతున్నాడు, ఇంకా తిరుపతిని గిట్ట అభివృద్ధి చేస్తున్నాడు, మంచి మంచి కంపెనీలు తెప్పిస్తున్నాడు. అంటే ఇంకా రాలేదు కంపెనీలు. నువ్వు డెవలప్మెంట్ చూపిస్తే, పొలం చూపిస్తే, నాకు స్థలం చూపిస్తే కంపెనీలు వస్తాయని కంపెనీ వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకు ఎయిర్పోర్ట్ రావాలంటే కొన్ని 100 ఎకరాలు చూపించాలి. ఎయిర్పోర్ట్ అంటే మామూలు విషయం కాదు. ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టడం వల్ల అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొన్ని 100 ఎకరాలు ఇచ్చారు. అభివృద్ధి అంటే బాగానే చేశాడు చంద్రబాబు నాయుడు. ఇంకా ఇప్పుడు వచ్చింది సంవత్సరమే కాబట్టి మనకు కొన్ని నచ్చవు, కొన్ని నచ్చుతాయి. ఎవరికైనా ఎంత వాళ్ళకైనా కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చకపోవచ్చు. వాడుగానే చంద్రబాబు చెప్పిన సూపర్ 6 పథకాలు ఉన్నాయి కదా, ఈ సూపర్ 6లో ఇప్పటికే 4 పథకాలు అమలు చేసాం, ఇంకో 2 పథకాలు ఈ నెలలో ఒకటి వచ్చే నెలలో ఒకటి చేస్తామని చెప్తున్నారు. నిజంగా అంటే మీకు తెలిసి నిజంగా సూపర్ 6 పూర్తి స్థాయిలో అమలు అవుతుందా? నిజంగానే అమలు అవుతుందని నమ్మకం ఉంది మాకు. ఫ్రీ బస్ వచ్చే నెల అంటున్నాడు. ఆ ఫ్రీ బస్ పెట్టాడు అనుకో, కొంతమందికి ఆటో డ్రైవర్లోకి వీళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నది కరెక్ట్ కాదు. సూపర్ 6లో అది ఫెయిల్ అయ్యే పథకమే. ప్రజలకి దొంగతనాలు లేని వాళ్ళకు దొంగతనం నేర్పిస్తారు. ఇప్పుడు మంగళగిరి సెంటర్మెంట్ ఎట్ట అయిపోయిందో అలాగ అయిపోతారు. ఇప్పుడు ఎలాగైతే టీడీపీ వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారో ప్రజలు గడప అని చెప్పి రేపొద్దున వైసీపీ వల్ల మేము కూడా వస్తా ఉన్నాం అని చెప్పి దానికి సంబంధించి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మీటింగ్ పెట్టమని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడటం వల్ల, వాళ్ళు గడప తిరగడం వల్ల టీడీపీకి ఏమైనా మైనస్ జరిగితే? మైనస్ అంటే అది ప్రజల తీర్పు కదా తమ్ముడు, ప్రజలు నిర్ణయించేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇన్ని సీట్లు వస్తాయని మేమైతే ఊహించుకోలేదు, ఎవరూ ఊహించుకోలేదు. ఆ గాలి అలాగొచ్చింది. మరి రేపు మార్పు జరిగితే జరగవచ్చు. ఎవరో ప్రజలకి తీర్పు, ఎవరో నేను చెప్తే శాసనం, నేను చెప్తే ఓట్లు వేస్తారు, నేను చెప్తే అదంతా కరెక్ట్ కాదు. ఆ ప్రజల మార్పు జరిగేటప్పుడు, ఆ తుఫాను వచ్చేటప్పుడు, తుఫాను చెప్పి రాదు కదా. నాకు వైసీపీ అనే వ్యతిరేకం కాదు. వాళ్ళకు ప్రజలకు వచ్చే హక్కు ఉంది. వాళ్ళు ప్రజలకు రావచ్చు, నువ్వు రావచ్చు, నేను రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఎవరైనా కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇట్లా వాళ్ళు పోరాటం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు 120 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. వాళ్ళు చేసింది ఏం లేదు, వాళ్ళు పని చెయ్యరు, చేయనియరు. వైసీపీ వాళ్ళకి ఇట్లా మేము వస్తాం, గడప గడపకి గడప తిరుగుతాం అంటారు. తిరగని తప్పేం లేదు. ఇది ప్రజాస్వామ్యం. ఎవరు తప్పు లేని విషయం. తప్పు లేకుండా తిరగాలి. ఒకరిని విమర్శించకుండా తిరగాల్సిన అవసరం లేదు. నువ్వు నేను శత్రుత్వం పెట్టుకునే రోజులు పోయినాయి. మన నాన్నకాలంలో ఇప్పుడు పిల్లల్ని చదివించుకోవాలి, పిల్లల్ని మంచి చదువు చదివించుకోవాలి, మంచి మార్గంలో నడిపించుకోవాలి, మంచి ఉద్యోగం చూపించుకోవాలన్న రీతిలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు అదే కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గెలిచి సంవత్సరం అవుతా ఉంది. ఈ సంవత్సరంలో మీరు గమనించిన మార్పులు ఏంటి? మీరు గమనించిన అభివృద్ధి ఏంటి? ఎట్లా ఉంది అభివృద్ధి? అంటే ఒక రకంగా పోయిందని మేము పర్వాలేదు, బాగానే ఉంది. అయితే సమస్య ఏంటంటే కార్యకర్తలను పట్టించుకునే నాయకులు లేడు. కార్యకర్తలు ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి ఆయనే ప్రెసిడెంట్. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు సెక్రటరీలు ఇచ్చుకుంటారు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కన్వీనర్లు ఇచ్చుకుంటారు. పార్టీ జెండా మోసి డబ్బులుగా నిజంగా పార్టీ చేసేవాడికి ఏ పదవి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి అంతర్గతాలు పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు మార్క్ ఎట్లా ఉంది, డెవలప్మెంట్ ఎట్లా అన్నటువంటి పథకాలు కానీ? పథకాలు పర్వాలా, పథకాలు అనుకున్నట్టు పథకాలు వస్తున్నాయి. ఆయన పరిపాలన పర్వాలా, బాగానే ఉంది. పరిపాలనలో ఆయన చేసేది లోపాలు ఏం లేవు. అన్న, మీరు చంద్రబాబు గెలిచిన ఈ సంవత్సర కాలంలో తేడాలు ఏం గమనించారు అంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ముందు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఇంకా చంద్రబాబు గారి పరిపాలన గురించి మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే గత 14 ఏళ్లుగా మనం చూస్తానే ఉన్నాం. ఏ కార్యక్రమమైనా చంద్రబాబు గారిని చూసి ఏ నాయకుడైనా నేర్చుకోవాల్సిందే. చంద్రబాబు గారి విజన్, ఆయన చేసే కృషి, పట్టుదల, ఆయన 75 సంవత్సరాల్లో కూడా ఒక 25 సంవత్సరాల యువకుడిలాగా పరిగెడతా ఉంటాడు. ఆయన స్ఫూర్తితోనే కార్యకర్తలు కూడా అలాగే వెళ్తూ ఉంటారు. ఆయన చేసిన అభివృద్ధి ఈ సంవత్సరంలో ఏదన్నా ఉందంటే, మనం ఇంతకుముందు గుంటూరు చూస్తే ప్రతిదీ రోడ్లు గీడ్లు, పలకలూరు రోడ్డు అయితే మరీ ఘోరంగా ఉండేది. ఇప్పుడు ఆ రోడ్డు చూస్తే అసలు విమానమైన పరిగెత్తేలాగుంది. ఇంకా అలా చూసుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఆయన విజన్ గురించి చెప్పే అంత ఇది కాదు, కానీ ఆయన గురించి మనం ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, మన గుంటూరుకి ఎన్ని బ్రిడ్జిలు వచ్చినాయి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నాయకుడిని, ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి ఎంపీని, ప్రతి మినిస్టర్ని ఒక కార్యకర్తలాగా పరిగెత్తిస్తున్నా ఉన్నాడు. రాజధాని కూడా అలాగే ఉంది, రాజధాని అభివృద్ధి కూడా అలాగే ఉంది. రాబోయే 4 సంవత్సరాల్లో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈరోజు కార్యకర్త కాళ్ళు ఎగరేసుకునే
విధంగా చంద్రబాబు గారు పరిపాలన చేస్తారు. అన్నీ కూడా మీరు చెప్పిన అన్ని కూడా ఏదైతే రోడ్లకు సంబంధించో పథకాలకు సంబంధించి ఇదంతా కూడా టీడీపీ వాళ్ళ లేదంటే టీడీపీ నాయకుల టీడీపీ సానుభూతి పరుల మాటల్లో చెప్తే ఎక్కడ కూడా ఆచరణలో లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు ఘంటాపథంగా చెప్తా ఉన్నారు. నిజమేనా అది? వైసీపీ వాళ్ళు చెప్తున్నారంటే ఇంకా వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రతిదీ అబద్ధమేగా చెప్పేది. ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళ పాలన అంతా జనం చూశారు. జనం చూసే కదా ఈ రోజు ఆ మెజారిటీ ఇచ్చింది చంద్రబాబు గారికి. చంద్రబాబు గురించి చెప్పే స్థాయి వైసీపీ వాళ్ళకైతే ఎవరికీ లేదు. అది వాస్తవం, అందరికీ తెలిసిన విషయం. ఈరోజు కార్యకర్తనే కాదు, ఎక్కడికి వెళ్ళినా పల్లెటూరు వెళ్ళినా కానీ చంద్రబాబు గారి భజనే జరుగుతుంది. అది కనబడుతుంది. ఆ పెన్షన్లు ఇవ్వడానికి కూడా చివరికి ఆయన వెళ్ళి ఇస్తుంటే ఇంకా దాని గురించి మనం చెప్పేదే ఉంది. చూస్తున్నాం కదా అందరం. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఏం దొరక్క ఏదో వంక చెప్పినట్టు ఏదో వాగుతూ ఉంటారు. అవన్నీ పట్టించుకునే పరిస్థితి అయితే ఈరోజు కార్యకర్తకి లేదు, జనానికి కూడా లేదు. చంద్రబాబు వచ్చిన సంవత్సర కాలంలోనే చంద్రబాబు గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, పథకాలు ఫెయిల్ అయిపోయింది, సూపర్ 6 ఫెయిల్ అయిపోయింది. అసలు రాబోయే రోజుల్లో ఇక తెలుగుదేశం పార్టీకి కనీసం ఓట్ బ్యాంక్ కూడా రాదు. ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, 2.0 చూపిస్తాడని చెప్పి చెప్తారు. చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి లాగా మేము మద్యం మాఫీ చేస్తాం, ఈ మాఫీ చేస్తాం అని అబద్ధపు ప్రచారాలు చేసి రాజకీయం అయితే చేయరు. సూపర్ 6 సూపర్ హిట్ అయింది, ఆల్రెడీ చూసాము. తల్లికి వందనం అని, గ్యాస్ తో ఒకటి, దీపం పథకం ఒకటి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అన్నీ ఒక రోజులో ఇవ్వలేరు ఎవరు. ముందు ప్రతిదీ అయిపోతా ఉంటే చెప్పారు. రేపు ఆగస్టులో కూడా ఇంకోటి వదులుతున్నారు బాబు గారు. ఇంకా దాని గురించి మనం ఇది మైనార్టీలు, నేను ఒక మైనార్టీగా చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాను. మైనార్టీలు బ్రహ్మాండంగా చేశారు. షాదీ ఖానాలు కానివ్వండి, మౌజన్లకు ఇమాములకు కానివ్వండి, పథకాలు ఇవ్వడం వేరు. ఈయన ఎలా ఇస్తున్నాడు, డైరెక్ట్ ఆయన వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది, వస్తే ఈ అటు పరదాలు తల మీద ముసుగు, ఆ టైప్లో ఉంది. చంద్రబాబు గారు మీరు కూడా చూస్తున్నారు, ఎక్కడా పరిస్థితి లేదు చంద్రబాబు గారిది. డైరెక్ట్గా వస్తున్నాడు.